రికార్డింగ్ నెంబర్ 5 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. భాగవత గ్రంథ ప్రాశస్త్యము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై వేదవ్యాస మహర్షి ప్రసాదించిన ఒక అపూర్వ గ్రంథము భాగవతము. పరాశర మహర్షి కుమారుడగు వేదవ్యాసుడు తండ్రి దగ్గర సమస్త విద్యలను అభ్యసించి కలియుగమునకు అనుగుణముగా వేదవాంగ్మయమును సంస్కరించి 4 సంహితలుగా విభజించెను. వేదము యొక్క పరమార్థమును వివరించుటకై గురువులు శిష్యులకు కొన్ని ఇతిహాసములను ఉదహరించి రహస్యములను బోధపరచుట అనాదిగా వచ్చుచున్న సంప్రదాయము. అట్లు వివరింపబడిన కథలు కొన్ని వందలు బ్రాహ్మణముల యందున్నవి, కొన్ని ఉపనిషత్తులందున్నవి. వానిని ఇతిహాసములు అందురు. వాని క్రమ సమన్వయముచే సృష్టిగా దిగివచ్చు పరబ్రహ్మమును 5 లక్షణములతో వివరించుట పురాణము అనబడును. ఇట్టి పురాణములు వేదవాంగ్మయమున కొన్ని వందలు. ఈ పురాణములలో 18 స్వీకరించి సంస్కరించి పరాశరుడు విష్ణు పురాణమున నిబద్ధము చేసెను. వ్యాసుడు విస్తరించి ఒక్క పురాణ సంహితను స్థిరము చేసి దానిని వేరువేరు గ్రంథములలో పంచిపెట్టెను. అవియే 18 పురాణములు. తన శిష్యులైన పైలుడు, జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు అను వారి చేత వేద సంహితలు 4 వేరువేరుగా అభ్యసింపచేసి శిష్యవర్గమును ఏర్పరచి స్థిరము చేయించెను. 5వ శిష్యుడగు సూతునిచే విస్తారమైన పురాణ సంహితను ప్రచారము చేయించెను. ఇది కాక వ్యాస మహర్షి తన సమకాలికులైన కురుపాండవుల నడుమ జరిగిన ప్రపంచ సంగ్రామమును జయము అను పేర ఒక ఇతిహాసముగా రచించెను. దానిని సర్పయాగ సందర్భమున జనమేజయుని ఆస్థానమున వైశంపాయనుడు మరికొంత వివరణము కలిపి కురువంశ చరిత్రలు కూడా కలిపి భారతము అను పేర ప్రవచనము చేసెను. దానిని విపులముగా వ్యాఖ్యానించి అనేక యుగములలోని ఉపాఖ్యానములతో సూతుడు శౌనకాది మునులకు బోధించి దానికి మహాభారతము అని పేరు పెట్టెను. ఈ విస్తృతి అంతయు వ్యాసుని సమక్షమున సమ్మతమున జరిగినదే. వేదముతో కూడిన సమస్త విజ్ఞానమును వేదవ్యాసుడు ఈ విధముగా వివరించి ఈ కలియుగము వారు ఇంత గ్రంథజాలము అధ్యయనము చేయుదురా అని సందేహపడెను. ఈ గ్రంథములయందు బహుశాఖల విజ్ఞానం ఉన్నది. కానీ కలియుగమున కష్టజీవనులకు కావలసినది అనుభూతి. అది భగవంతునికి సంబంధించినది. అది పై గ్రంథములలో కొంత ఉన్నను అది కాని విజ్ఞానం ఎక్కువగా ఉన్నది. వీనిని చదివినప్పుడు కలియుగ మానవుల మనస్సు అనుభూతి నుండి విజ్ఞాన శాఖల మీదికి చెదిరిపోవును. అనేక భ్రమలకు లోనై మతభేదములు పుట్టి వాని గుణదోష విమర్శలో వారు కేవల పండితులుగా చనిపోవలసి వచ్చును. మరియు పొట్టపోసికొనుట అను శూద్రధర్మము ప్రధానముగా గల కలియుగ మానవులకు అర్ధకామములకై ధర్మము పనికి వచ్చునే కానీ ధర్మమునకై అర్ధకామములు సమన్వయించుకొని సత్తువ ఉండదు. ఈ పతనావస్థ చేవారు కార్యాంతర వ్యగ్రులై అలసులు మందబుద్ధులు నై అల్పతరాయువులగుట తప్పదు. ఇక 18 పురాణముల విజ్ఞానమును పట్టుటెక్కడా, తీరుబడి ఎక్కడా? వారికి కావలసినవి సుఖశాంతులు. వానినిచ్చున్నది ఏ విషయమో తెలియనివారు. సుఖశాంతులు కలిగించున్నది దైవానుభూతి ఒక్కటియే. దానిని స్థాపించుటకు వ్యాసుడు సంగ్రహముగా బ్రహ్మసూత్రములను రచించెను. అవి బోధపడవు. అనుభూతికి సుగమము మధురము అయిన బోధ ఉండవలెను. ఇంద్రియములలో జీవించు వారి కొరకు గనుక ఆకర్షణ రమ్యత ఉండవలెను. ఆకర్షణ ఇంద్రియ లోలతకు దారి తీయును. ఇక మార్గమేమి? జీవితమంతయు ధారపోసి సాధించున్నది పామర ప్రజలకు పనికి వచ్చును అనిపించుటలేదు. దానిని గూర్చి వ్యాస మహర్షి పూర్ణకాముడై కూడా వ్యాకుల చిత్తుడయ్యెను. ఆ సమయమున నారదుడు దిగివచ్చి ఆకర్షణ వలన కీడు మూడదనియు మాధుర్యము నలవరచి ఇంద్రియారామముల నుద్ధరింపవలయుననియు తెలిపి మార్గమును ఉపదేశించెను. శాసించినందువలన దమించినందువలన ఫలితము కలుగకపోగా
మానవులు రహస్యములైన హేయ మార్గములు పట్టుదురు అని కూడా నారదుడు హెచ్చరించెను. దైవానుభూతి ప్రధానముగా భాగవతమును రచింపుమని మధురమైన మార్గమును ఉపదేశించెను. అంతకుముందే కృష్ణ నిర్యాణ కాలమున భాగవత ధర్మ రహస్యము కృష్ణునిచే మైత్రేయునకు వానిచే విదురునకు ఉపదేశింపబడుట జరిగినది. తాను సృష్టి సమయమున బ్రహ్మకు ఉపదేశించు విషయమని దానిని గూర్చి భగవానుడు శ్రీకృష్ణుడు మైత్రేయునకు వివరించెను. బ్రహ్మ వలన ఉపదేశమును పొందిన నారదుడు వ్యాకుల చిత్తుడైన వ్యాస మహర్షికి ఉపదేశించెను. వేదములయందు అగ్ని, విష్ణువు అను పేర్లతో పరబ్రహ్మము ఉపదేశింపబడెను. సర్వాంతర్యామి అయిన అగ్ని లేక విష్ణుని నుండి సృష్టికర్తలైన ఇంద్రాది దేవతలు, బ్రహ్మ మొదలగు ఋషులు ఉద్భవించిరి. వారికి సర్వాంతర్యామి స్ఫురణ కలిగినప్పుడు పరబ్రహ్మత్వము, కలుగనప్పుడు నానాత్వము సంభవించుచున్నవి. అందు మొదటి దాని వలన ఆనందము, సృష్టి యజ్ఞము నిర్వహించుటకు సామర్థ్యము కలుగుచున్నవి. రెండవ వాని వలన స్వతంత్ర బుద్ధి, ఏ పని ఎట్లు నిర్వహించవలెనో తెలియక సందేహపడుట జరుగుచున్నది. సామవేదమున గల నాదోపాసన మూలమున పరబ్రహ్మమున లయమై ఉండుట భక్తి మార్గము అనబడును. ఈ సామవేద మార్గమే భాగవత సంప్రదాయముగా పరిణమించినది. వేదములలో సామవేదమును నేను అని గీతలో కృష్ణుడు ఉపదేశించెను. దాని నుండియే సంకీర్తనలు, భజనలు, నాటకములు మొదలగు సంప్రదాయములు వచ్చినవి. గ్రంథములందలి విజ్ఞానము ప్రధానం కాక అది కూడా నాదము మున్నగు వానితో ఆనందానుభూతికి సహకరించుట భాగవత సంప్రదాయము. ఏమి తెలిసినది అనుదానికి ప్రాధాన్యము లేక ఏమి రచించినది అనుదానికి ప్రాధాన్యము కలిగించి ఉద్ధరించుట ఇందలి కొలికిపూస. సంగీతముతో సమానమైన స్థాయి కుడి ఎడమగా సాహిత్యమునకు కూడా అబ్బుట ఈ మార్గముననే సాధ్యమగును. భారతము మున్నగు గ్రంథములకు విజ్ఞానము ప్రధానము. దానినే బ్రహ్మకోశము అందురు. భాగవతమునకు అనుభూతి ప్రధానము. బ్రహ్మకోశము అనబడు పద్మకోశము వికసించి మకరందమును చిమ్మినప్పుడే సార్థకత. ఈ రహస్యములకు అనుగుణముగా భాగవత గ్రంథమున వ్యాసుని రచనయు శైలియు మాధుర్య ప్రధానములు. తెలుగున పోతన రచనలో కూడా ఇదే ప్రధానము. ఈ ఆనందానుభూతి మార్గమును అభ్యసించు నేర్పరితనము నారదునికడ ఉన్నది. దానిని నిర్దేశించుటకే నారదుడు వ్యాసమహర్షికి తన పూర్వజన్మ వృత్తాంతమును తెలిపెను. దాసీపుత్రుడై జన్మించిన నారదుడు భాగవత సాధన మార్గమున సిద్ధులైన మహనీయుల సేవ చేసెను. తత్ఫలితముగా 3 సోపానములలో అతడు భాగవతోపాసనము పొందెను. 1 విష్ణుపాసనము అనగా నామరూపములతో కూడి ఉన్న వ్యక్తులను, వస్తువులను, ఆకారములను భగవంతుని వ్యక్తరూపములుగా నిత్యము స్మరణయందుంచుకొనుట. విష్ణుండు విశ్వంబు అనునది దీనికి మూలసూత్రము. భగవద్గీతలో చూపబడిన విశ్వరూప సందర్శనమిదియే. మరియు భీష్ముడు ధర్మజునకు పరమధర్మముగా విశ్వం విష్ణువు అని ప్రారంభించి దీనినే సహస్రనామార్చనముగా ఉపదేశించెను. దీనిని నిష్కామకర్మ యోగమున సాధింపవలెను. దీని యందు నిష్ట కుదిరిన వెనుక 2వ సోపానము ఆరంభమగును. దీనిని వాసుదేవ ఉపాసనము అందురు. 2 వాసుదేవోపాసనము. వాసుదేవుడనగా వసించునట్టి దేవుడు లేక జీవులయందు చేష్టల రూపమున ఉన్న దేవుడు. ఇందు నామరూపములందు మాత్రమే కాక జీవుని ప్రవర్తనమునందునూ భగవంతుని సాన్నిధ్యము మరువకుండా జ్ఞప్తి ఎందుంచుకొనవలయును. విష్ణుపాసనమునందు గురి కుదురుట తేలిక. వాసుదేవోపాసనమునందు ఒక స్థాయి చిక్కుట చాలా కష్టము. ఇతరుల చేష్టలను గమనించుచున్నప్పుడు అందలి మంచి చెడ్డలయందు, పాపపుణ్యములయందు కామక్రోధములు ప్రసరించి మరుపు కలుగుచుండును. చూచువానిలోనున్న పూర్వార్జితములైన కామక్రోధ వాసనల లోతుననుసరించి ఎదుటివారి ప్రవర్తనలో పాపములు కనిపించుచుండును.
వెంటనే చూచువానిలో కూడా ఉన్నంత లోతుగా అదే ప్రవర్తనము రేకెత్తును. ఇక వాసుదేవుడెక్కడా? వీనిని తప్పించుకొని భగవంతుని జ్ఞప్తియందుంచుకొనుటకు స్వప్రయత్నము చాలదు. కొండ చిలువచే మింగబడుచున్నవాడు స్వసామర్థ్యముచే తన చెయ్యి కాలు కూడా తీసుకొనగలుగుట ఎట్లు సాధ్యము? అట్లే కామక్రోధ ప్రేరితమైన ప్రవృత్తి కలవానికి ఎదుటివారి ప్రవృత్తిలో చేష్టలలో భగవంతుని స్మరింపగలిగిన సామర్థ్యము కలుగదు. ఇచ్చట మహనీయుల సాంగత్యము ఆవశ్యకమగును. దాని వలన భక్తి జనించును. జీవులలోని చేష్టలు చూచుచున్నప్పుడు మాయ క్రమ్మును. దానిని తెలియుటకే భాగవత జనుల చరణ సేవ. ఈ అంశమును చెప్పుచూ నారదుడు, నేను వారి ఉపదేశంబున వాసుదేవుని మాయానుభవంబును తెలిసి తిని అని వివరించెను. అటుపైన 3వ సోపానము ఆరంభమగును. దీనిని నారాయణోపాసనము అందురు. 3 నారాయణోపాసనము. ఇందు జీవుని ప్రజ్ఞ దేవుని యందు ఐక్యమై తన్మయమై సర్వాంతర్యామిత్వమును పొందును. ఈ స్థితిలో ఉన్నవాడు తన దేహమును జనన మరణాదులనే కాక సర్వజీవరాశుల దేహాదులను లెక్క చేయక ఆవశ్యకతను బట్టి అందు తానే వ్యక్తమగుచుండును. తన సంకల్పము లేకుండా పిలువబడి ఆకర్షింపబడుట కూడా కలదు. ధర్మజుడు పట్టాభిషేకమైన వెనుక ఒక ప్రాతకాలమున శ్రీకృష్ణుని దర్శింపనేగెను. కృష్ణుని శరీరము కొంత తడవు నిశ్చేష్టమై నిలిచెను. అటుపైన మేల్కాంచి కృష్ణుడు, శరతల్పగతుడైన భీష్ముడు నన్ను పిలుచుటచే అచ్చటికేగి తిని అని చెప్పెను. నారాయణోపాసనమున సిద్ధులైన వారు కూడా ఇట్లుందురు. వారు దేహధారులైన నారాయణుని మూర్తులే కాని జీవులు కారు. ఈ 3 సోపానముల ఆచరణీయమైన మార్గమును అనుభూతికి అందించి ఉపదేశించుటయే భాగవతము యొక్క పరమార్థము. ఈ ఆచరణీయత సాధకుని స్థితిపై ఆధారపడినది కాక మార్గము యొక్క అమోఘత్వముపై ఆధారపడినది. భగవంతుని అంతర్యామిత్వము నందిన వారు భాగవతులు. వారిని సేవించినప్పుడు కలుగు భగవంతుని అనుభూతి సూటిగా అవ్యక్తుడగు భగవంతుని సేవించినప్పుడు కలుగదు. మీరు దేహము ధరించిన వారు కనుక అవ్యక్తమైన మార్గము దుఃఖమును కలిగించును అని కృష్ణుడు గీతయందు ఉపదేశించును. దీనిని బట్టి వాసుదేవోపాసనమే భాగవతమున ప్రాధాన్యము వహించును. వేద సంప్రదాయమున సంవత్సరమును కాలపురుషుడైన భగవంతుడుగా ఆరాధించుట, అందు 12 మాసములను వాసుదేవుని మంత్రమున 12 అక్షరములుగా స్వీకరింపబడుట కూడా భాగవత గ్రంథ రచనా రహస్యమునకు పునాది. ఈ మాసములకు సంకేతములుగా ఓం నమో భగవతే వాసుదేవాయ అను 12 అక్షరములు వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రముగా ఋషులచే అనుగ్రహింపబడినది. వానిని అనుసరించి భాగవత గ్రంథము 12 స్కందములుగా నిబద్ధము చేయబడినది. ఇట్లు గ్రంథరచన చేయుట ఋషిప్రోక్త గ్రంథములన్నిటి యందును కాననగును. పరమపురుషుడైన భగవంతుడు జీవుడుగా దిగివచ్చుట వాసుదేవుని అవతరణము అనబడును. అవతరించు స్థితిలోనున్న దేవుడు హరి అను సంకేత పదమున చెప్పబడును. అతడు గర్భస్థుడై మొదటి మాసమున తన అంతర్యామి ప్రజ్ఞను మాటుపరచి జీవప్రజ్ఞను పొందుట భగవంతుని నిర్యాణము అనబడును. దీనిని అనుసరించి ప్రథమ స్కంధమున శ్రీకృష్ణ నిర్యాణం ఉన్నది. 10వ మాసమున జీవుడు సర్వాంగ పరిపుష్టి పొంది దిగివచ్చుట అవతరణము. దీనిని అనుసరించి దశమ స్కంధమున శ్రీకృష్ణుని జననం ఉన్నది. గర్భస్థుడైన జీవునకు 3వ మాసమున లోపలి అవయవముల విభాగము, పాంచభౌతిక స్థితుల వినియోగము జరుగును. దీనికి చిహ్నముగా సృష్టి నిర్మాణము చేయు దేవతల తత్వముల పరిగణనమును, సృష్టి విభాగమును కపిలుడు గర్భస్థుడై తల్లికి ఉపదేశించుట 3వ స్కంధమున చెప్పబడినది. గర్భమున అండము నుండి శిశువు దేహాదులు సృష్టింపబడుట కూడా 3వ మాసమున జరుగును. కనుక తృతీయ స్కంధముననే బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించిన విధానము వర్ణింపబడినది. అన్ని ప్రజ్ఞలకును మూలమైన శిరస్సు నుండి వెన్నెముక
నాళముగా దిగివచ్చుట కూడా 3వ మాసమున జరుగును. కనుక బ్రహ్మదేవుడు పద్మమునందు మేల్కొని పద్మనాళములో దిగువకు ప్రయాణము చేసి దాని మూలమును తెలిసికొనగోరి చేతకాక తిరిగి వచ్చుట 3వ స్కందముననే వర్ణించబడినది. అన్ని ప్రజ్ఞలకును సమన్వయము, బ్రహ్మజ్ఞాన వికాసమునకు మూలము, యోగాభ్యాస సాధనకు కావలసిన యంత్రము అగు వెన్నెముకలోని విభాగములు 3వ మాసముననే ఏర్పడును. కనుక 3వ స్కందముననే బ్రహ్మ నారాయణుని నుండి యోగ విద్యను, భాగవత రహస్యమును స్వీకరించుట చెప్పబడినది. ఇవి కేవలము ఉదాహరణలు మాత్రమే. గ్రంథరచనమంతయు ప్రత్యేకములైన జీవుని ఉపదేశ గుప్త విద్యలతో నిండి ఉన్నది. ఇన్నియు అనుభూతితో జోడించి మాత్రమే ఉపదేశింపబడును. వీనిని నేర్చుచున్నప్పుడు వీనియందు భగవంతుని స్మరణ లేనిచో కేవల శాస్త్రములగును. భాగవతమునకు అది పనికిరాదు. అన్నియూ వాని లీలలుగా గుర్తుంచుకొనినచో ఆడుచూ పాడుచూ విద్యలయందు విప్పారుట జరుగును. ఇందే విద్యకును స్వతంత్రమైన అస్తిత్వము లేదు. ఉన్నట్లు కనిపించినచో అది ద్రష్ట యొక్క అజ్ఞానము లేక బంధము అనబడును. విష్ణుపాసనమున కర్మయోగము, వాసుదేవోపాసనమున వైరాగ్య వివేకములతో కూడిన జ్ఞానయోగము, నారాయణోపాసనమున భక్తియోగము అను స్థితులు సమన్వయింపబడి అష్టాంగయోగము భాగవతమూర్తి అయిన సాధకుని దివ్య దేహమున 8 అంగములుగా సమన్వయము చూపబడినది. నవీన యుగమున ఈ సంపూర్ణ యోగమునే అరవింద యోగీంద్రులు మరల ఒక మారు నొక్కి చెప్పిరి. మన రికార్డింగ్ 5వ నెంబరు అయిపోయింది.